హే రామ్ సేవ్ ఏపీ ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్ చేసిన సంచలన పోస్ట్ ఇది. అసలు నిజంగా ఏపీలో ఏం జరుగుతుంది? జర్నలిస్టుల అరెస్టుల నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులు, మిస్సింగ్లు, హత్యలు, ప్రతీకారాలు ఇవేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది? జగన్ ఎక్స్లో దాదాపు పేజీ సారాంశాన్ని ఎందుకు ఆయన పోస్టు చేయవలసి వచ్చింది? జర్నలిస్టుల అరెస్టులతో నుంచి మొదలు పెడితే పసిపాపల మిస్సింగ్ల వరకు కూడా ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు, జంగిల్ రాజు కాదు, ప్రజాస్వామ్య పరిపాలన కావాలి అని చెప్పి కూడా ఆయన సంచలన నిన్న పోస్ట్ చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టి పోయాయని కూడా ఆయన ఆరోపించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి టీడీపీ కూటమి నేతలు ఈ విధంగా, అంటే మీరు విత్తుతున్న విత్తు దుష్ట సాంప్రదాయానికి తెర తీస్తుంది అని చెప్పి కూడా ఆయన తన ట్విట్టర్ పోస్ట్లో స్పష్టంగా చెప్పుకొచ్చారు. ప్రశ్నించే జర్నలిస్టులపై అక్రమ కేసులు, అదేవిధంగా ఒక కేసు నుంచి బెయిల్ వస్తే మరొక కేసులో అరెస్ట్ చేయడం, ఇది ఎటువంటి ప్రజాస్వామ్యానికి దుష్సాంప్రదాయానికి తెరతీస్తుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని కూడా ఆయన ప్రశ్నించారు. కాకినాడలో 40 రోజుల క్రితం ఒక చిన్నారి మిస్సింగ్ అయితే ఆ చిన్నారి తండ్రి ఆ చిన్నారి ఫోటోను పట్టుకొని 40 రోజులుగా న్యాయం కోసం వేడుకుంటున్నా, ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అని కూడా ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా అదే కాకినాడ ప్రాంతంలో ఒక దివ్యాంగురాలపై లైంగిక దాడి జరిగితే పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. దానికి తోడు నెల్లూరు జిల్లాలో ఒక గిరిజన మహిళను వివస్త్రం చేసి దాడి చేస్తే ఆ విషయంపై కేసులు ఉండవా అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి లోకేష్, అంటే మీరు మాట్లాడిన మాటలపై ఎటువంటి కేసులు ఉండవు, మిగతా వారిపై మాత్రం కేసులు పెడతారా అని కూడా ఆయన సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు రీసెంట్గా జరిగినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్, ఇప్పటికీ ఆ తల్లి న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. కనీసం తన కొడుకు బూడిదైనా కూడా తనకి ఇవ్వాలని కూడా ఆమె వేడుకుంటున్నటువంటి తీరు అరణ్య రోదనగా మారింది. సో సిఐ నాగరాజును అరెస్ట్ చేసినప్పటికీ సాయి కృష్ణ మృతదేహం ఏమైంది, ఏం చేశారో అన్నది కూడా ఇప్పటి వరకు పోలీసులు తేల్చలేనటువంటి పరిస్థితి. సో సాయి కృష్ణ లాకప్ డెత్ నుంచి, అదేవిధంగా క్రాంతి కుమార్ సూసైడ్ ఇటీవల చేసుకున్నారు. సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. సెల్ఫీ వీడియోను సుమోటో సాక్ష్యంగా ఎవిడెన్స్గా స్వీకరించి ఎందుకు నిందితులను అరెస్టు చేయడం లేదు, పోలీస్ వ్యవస్థ ఎందుకు వారిని కాపాడుతుందని కూడా ఆయన దుయ్యబట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నడిచేది ప్రజాస్వామ్య పరిపాలన కాదు, రౌడీ పోలీస్ రాజ్యం, అదేవిధంగా జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తుందని కూడా ఆయన ఒకంత ఆగ్రహంతోనే ఎక్స్లో ట్విట్టర్ వేదికగా చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఇలాంటి అనేక అంశాలు, ఒకవైపు హత్యలు, ఒకవైపు లైంగిక దాడులు, ఒకవైపు చిన్నారుల మిస్సింగ్, వీటన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి కేవలం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించినటువంటి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎటువంటి సందేశాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నారు అని కూడా ఆయన సూటిగానే ప్రశ్నించారు. మీరు ఈరోజు విత్తినటువంటి విత్తు అది వృక్షంగా మారితే భవిష్యత్ తరాలకు అది తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
జర్నలిస్టులను అరెస్ట్ చేసేటువంటి ఉన్నటువంటి శ్రద్ధ, ఎందుకు ఈ జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ విషయంలో జరుగుతున్నటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ మీద ఎందుకు లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా ఆయన చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలపై దాడుల విషయంలో గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ఆయన ధర్నాలు నిర్వహించారు, నిరసన కార్యక్రమాలు చేశారు. సో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మొత్తం దేశం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ కాగలిగారు. ఇప్పుడు తాజాగా కాకినాడలో చిన్నారి 40 రోజుల క్రితం చిన్నారి మిస్సింగ్ ఉదంతం, అదే కాకినాడ ప్రాంతంలో దివ్యాంగురాలపై లైంగిక దాడి, నెల్లూరు ప్రాంతంలో ఒక గిరిజన మహిళపై వివస్త్రం చేసినటువంటి దాడి, అదేవిధంగా సాయి కృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ సూసైడ్ అటెంప్ట్, వీటితో పాటు జరిగినటువంటి వాటిలో బాధితులే నిందితులుగా మారుతున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. బాధితులు అంటే బాధింపబడ్డవాడు, వాళ్ళనే నిందితులుగా ఏపీ పోలీసులు చేర్చుతున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో అత్యంత ప్రమాదకర ధోరణిగా మారబోతుంది. భవిష్యత్ రాజకీయాల్లో ఇలాగే జరిగితే అది పెను రాజకీయ ధోరణికి అద్దం పడతాయని కూడా జగన్ చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ పోస్టుపై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత చేసినటువంటి పోస్టుపై సేవ్ ఆంధ్రప్రదేశ్ హే రామ్, ఈ పోస్టుపై టీడీపీ కూటమి నేతలు మంత్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎటువంటి విమర్శలు గుప్పిస్తారో అన్నది 1-2 రోజుల్లో తేలనుంది.